దేవుని యొక్క పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలుపుకుంటూ, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడును ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకై యెహోవా అను నేను హృదయ అంతరంతర్యములను పరిశోధించువాడను. న్యాయ విరోధముగా చాలు జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు చదువుతూ ఉన్నాయి. హృదయము అన్నిటికంటే మోసకరమైన వ్యాధి కలిగింది, ఇది ఘోరమైన వ్యాధి కలిగినది. దీన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు లేడు. ఆమేన్. హల్లెలూయా. కానీ ఇక్కడ అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, యెహోవానగు నేను హృదయము అంతరంగాలను పరిశోధించువాడను. ఎవని వాని క్రియల చొప్పున వానికి క్రియల ఫలమును ఇవ్వడానికై వారి హృదయ అంతరంగాలను పరిశోధించే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. హుషారుగా చదువుతాం. హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క ప్రణాళికలో దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే మనిషి హృదయ అంతరంగాలను పరిశోధిస్తూ ఉన్నాడు. ఈ హృదయ అంతరంగాలలో వారి జీవితాలు ఏ విధంగా ఉంటున్నాయి, ఏ విధంగా వీరి యొక్క స్థితిని బట్టి నడిపించబడుతున్నారు అని వారి జీవితాలను దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మనిషి జీవితంలో చేస్తున్న ప్రతి వారి క్రియల ఫలము చొప్పున వారికి జీతం ఇస్తానంటున్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటాడు, అన్యాయము చేయువాడిని ఇకను అన్యాయముగా చెయ్యని, అపవిత్రుడైన వాడిని అపవిత్రుడిగా ఉండని, నీతిమంతుడును ఇకను నీతిమంతుడుగా ఉండని, పరిశుద్ధుడును ఇకను పరిశుద్ధుడిగా ఉండని. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకై నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ప్రతి వాని స్థితిని బట్టి వాని క్రియల ఫలము చొప్పున వారికి జీతాన్ని ఇచ్చడానికై దేవుడు వారి స్థితిగతులను బట్టి దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు, దేవుడు ఏర్పరచుకుంటూ ఉన్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క స్థితిని బట్టి వాని క్రియల చొప్పున జీతాన్ని ఇస్తానంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఎవరు వారి యొక్క హృదయాలను గమనిస్తే వారి హృదయము వ్యాధి కలిగినది, ఘోరమైన వ్యాధి కలిగినది. ఇది అన్నిటికంటే మోసకరమైన స్థితిలో ఉన్న హృదయం ఇది. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని యొక్క ప్రణాళికలో ఏమంటున్నాడంటే నేనే తమ క్రియల ఫలము చొప్పున జీతాన్ని ఇచ్చడానికై వారి హృదయాలను పరిశోధిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇద్దరు వ్యక్తులను మీకు జ్ఞాపకం చేసి ఈ మాటలో ఉన్న 3 ఆంతర్యాలను మనం గమనిద్దాం.
ఆది కాండంలో మరి జ్ఞాపకం చేసుకుంటే 4వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే 2 వ్యక్తులు ఉన్నారు. ఒకే తల్లిదండ్రులు ఒకే స్థితిని బట్టి వారి జీవితాలలో పుట్టి ఉన్నారు. వారిని గమనిస్తే వారి జీవితాలలో జ్ఞాపకం చేసుకుంటే దేవుని సన్నిధికి తీసుకొస్తూ ఉన్నారు. ఏమి తీసుకొస్తున్నారంటే అర్పణను తీసుకొస్తూ ఉన్నారు. దేవుని సన్నిధికి, దేవుని యొక్క సన్నిధికి అర్పణ తీసుకొస్తూ ఉన్నారు. ఈ అర్పణలో వారి యొక్క స్థితిని గమనించిన దేవుడు, ఆమేన్, హల్లెలూయా, హుషారుగా హల్లెలూయా అంటే జ్ఞాపకం చేసుకుంటే ఇద్దరు దేవుని సన్నిధికి తీసుకొచ్చారు. ఇద్దరు దేవుని యొక్క సన్నిధికి తీసుకొచ్చారు. కానీ వారి వారి యొక్క స్థితిని గమనించిన దేవుడు ఒకరి అర్పణేమో అంగీకరించాడు, ఒకరి అర్పణేమో లక్ష్య పెట్టలేదు. దేవుడు ఏం చూస్తూ ఉన్నాడంటే జ్ఞాపకం చేసుకుంటే మనిషి హృదయ అంతరంగాలను పరిశోధించే దేవుడు కనుక ఏ మనిషి ఏ విధంగా తమ జీవితాలలో అర్పణ దేవుడికి తీసుకొస్తున్నారో దేవుడు గమనించి ఉన్నాడు. అందుకే హేబేలు యొక్క అర్పణేమో అంగీకరించాడు, కయ్యూని అర్పణేమో అంగీకరించబడలా. ఎందుకు అంగీకరించబడలేదంటే ఇతడు దేవుని సన్నిధికి తీసుకొస్తున్నాడు, కానీ ఏదో ఒకటిలే అని దేవుని సన్నిధికి తీసుకొస్తున్నాడు. ఇదే హేబేలు యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే శ్రేష్టమైన వాటిని, ఆమేన్, హల్లెలూయా, మనం దేవుని యొక్క సన్నిధికి తీసుకొచ్చినప్పుడు మన యొక్క జీవితాలలో వేటిని తీసుకొస్తున్నా, ఏ అర్పణ నీవు దేవుని సన్నిధికి తీసుకొస్తున్నా అది పవిత్రమైనదా, అది యొక్క స్థితిని బట్టి అది దేవుని యొక్క సన్నిధిలో దేవుడికి అది విలువైనదిగా ఉందా గమనించాలి. జ్ఞాపకం చేసుకుంటే వీరి యొక్క స్థితిని గమనించిన దేవుడు, హృదయ అంతరంగాలను పరిశోధించే దేవుడు వారి వారి స్థితిగతులను బట్టి దేవుని సన్నిధికి నడిపించబడ్డారు. దేవుని సన్నిధిలో అర్పణ ఇస్తున్నారు. కానీ వీరిలో వీరి హృదయాలను కనిపెట్టిన దేవుడు వీరి క్రియల ఫలము చొప్పున జీతాన్ని ఇస్తున్నాడు. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మనిషి మన జీవితాలలో లోకములో జ్ఞాపకం చేసుకుంటే మనిషి కనపడుతూ తన స్థితిని బట్టి మంచిగా యథార్థముగా జీవిస్తున్నట్లుగా కనపడతారు. కానీ ఇక్కడ అంటుంది హృదయము అన్నిటికంటే మోసకరమైన వ్యాధి కలిగినది, ఇది గ్రహించగలిగిన వాడు ఎవడు లేడు. కానీ యెహోవా అనగు నేను హృదయ అంతరంగాలను పరిశోధిస్తూ వాని క్రియల ఫలము చొప్పున ఇది జీతాన్ని ఇచ్చడానికై దేవుడు ప్రతి మనిషిని పరిశోధిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే అంటాడు, జ్ఞాపకం చేసుకుంటే దావీదు గారి యొక్క కీర్తనలో అంటాడు 149వ అధ్యాయం 1వ వచనం కాడి జ్ఞాపకం చేసుకుంటే యెహోవా నన్ను పరిశోధించి పరీక్షిస్తూ ఉన్నాడు. నేను కూర్చుంట లేచుట అన్ని తెలుస్తూ ఉన్నాయి. నేను ఎక్కడికి వెళ్ళిన ఆకాశానికి ఎక్కిపోతాను అనుకుంటున్నాను, అక్కడ ఉన్నాడు దేవుడు. పాతాళంలోకి వెళ్దాం అనుకుంటున్నాడు, అక్కడ ఉన్నాడు దేవుడు. నేను ఎక్కడ దాక్కోవాలని ఆశపడి ఉన్నా ఆ ప్రాంతంలో ఉన్నాను. ఊహ తలంపులు రాక మునిపే నా ఊహ తలంపులన్నీ తెలుసుకున్నాడు అంటున్నాడు. అంటే దావీదు యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే దావీదు హృదయము దేవుని యొక్క సన్నిధిలో తన జీవితాన్ని హృదయానుసారుడని దేవుడు అంటున్నాడు. ఇది అంతగా ఎందుకు అంటున్నాడంటే తన జీవితంలో ఏది పొరపాటు కలిగి ఉన్నాడో, ఏది తన స్థితిని బట్టి తన జీవితంలో కృంగిపోయే జీవితం కలిగి ఉంటుందో దాన్ని దేవుడు తన స్థితిని బట్టి దావీదు మార్చుకున్నాడు. హృదయము మార్చుకున్నాడు, హృదయ అంతరంగాన్ని మార్చుకున్నాడు. తను చేసిన దోషమును బట్టి, తను చేసిన పాపమును బట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఎదుట తన జీవితాన్ని సరిచేసుకుంటూ దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాడు. అయ్యా నీ శోభతో కడుగు, అయ్యా నేను పాపము చేసి ఉన్నాను, నేను చేసిన దోషము నన్ను దేవుని యొక్క సన్నిధిలో దూరం చేస్తుంది కనుక నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి తీసివేయగాకు అని ఎందుకు అంటున్నాడంటే తన జీవితంలో హృదయంలో దేవుని యొక్క సన్నిధిని నేను దూరం చేసుకున్నాను అని గమనించాడు. సౌలేమో జ్ఞాపకం చేసుకుంటే సౌలు యొక్క జీవితము దావీదు యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే సౌలుని పక్కన పెట్టేశాడు దేవుడు.
ఎందుకు పక్కన పెట్టేశాడంటే అతడు చేయవలసిన పనిని చేయలేదు. అతడు చేయవలసిన పనిని చేయకుండా తన జీవితంలో కలిగి ఉన్నాడంటే తన జీవితంలో దేవుని కోసమే కదా తీసుకొచ్చింది అని దేవుని సన్నిధికి తీసుకొచ్చాడు. దేవుడు చెబుతున్న మాట ఏమిటి? దేవుడు ఆజ్ఞించిన మాట ఏమిటి? దేవుని మాట ప్రకారంగా జీవిస్తే తన జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదం నింపబడేదేమో. కానీ అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అయ్యా ఇది నీ కొరకే తీసుకొచ్చానని అంటున్నాడు. అంటే ఆ ప్రాంత ప్రజలందరినీ, ఆ ప్రాంతంలో కలిగిన ప్రతిదీ నాశనం చేయండి. ఆ ప్రాంతంలో ఉన్న అమాలేకీలందరినీ నాశనం చేయాలంటే వారేమో కొన్ని వాటిని తీసుకొచ్చి దాచిపెట్టుకున్నారు. సమూయేలును పంపించాడు దేవుడు. సౌలు, నీ చెప్పిన మాట, యెహోవా చెప్పిన మాట నువ్వేం చేస్తావు? అయ్యా నేను చేశాను అంటున్నాడు. మరి వినపడుతున్నాయి, రంకెలు వినపడుతున్నాయి, కేకలు వినపడుతున్నాయి, అరుపులు వినపడుతున్నాయి, ఆ యొక్క స్వరాలు వినపడుతున్నాయి, పశువుల యొక్క స్వరాలు అంటున్నాడు. అప్పుడు నేను తీసుకొచ్చింది నీ కోసమేనయ్యా అని చెబుతూ ఉన్నాడు. అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఒకడు ఆజ్ఞ గైకొన్నట్టు కంటే పొటేలు కోవలు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొంట తన జీవితంలో మేలు కదా, యెహోవా సంతోషిస్తాడు కదా. అయితే నీ జీవితంలో నువ్వు చేస్తున్న పని ఏమిటి అని సౌలు తన జీవితంలో తునీకరించబడిన వాడిగా మార్చబడ్డాడు. అదే జీవితంలో దావీదు యొక్క జీవితాన్నేమో దేవుడు అంగీకరించి తన స్థితిని బట్టి ఇశ్రాయేలు ప్రజల మీదుగా రాజుగా ఉంచాడు దేవుడు. ఇతని జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడ నుంచి పిలుచుకున్నాడంటే పాడి ఆవులను ఆయా ప్రాంతంలోంచి ఆ వాటి నుంచి విడిపించి తన స్థితిని బట్టి పెంట కుప్పలలో నుంచి లేవనెత్తి దేవుడు రాజ్య సింహాసనం నిలబెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు నిలబెట్టాడు అంటే తన హృదయాన్ని గమనించిన దేవుడు, తన అంతరంగాన్ని పరిశోధించిన దేవుడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మనం 3 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మనిషి తన జీవితంలో ఏం కోరుకుంటున్నాడంటే మనిషి జీవితంలో దేవుని యొక్క ప్రణాళికలో దేవుడు మనిషి హృదయ అంతరంగాల్లో ఏం కోరుకుంటున్నాడంటే 51వ అధ్యాయము కీర్తనలు 6వ వచనం మనం చదువుకుందాం. కీర్తనలు 51, 6వ వచనం. నీవు అంతరంగములో సత్యాన్ని కోరుకుంటున్నాడు, ఆంతర్యము నాకు జ్ఞానము తెలియచేయును. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే నీవు అంతరంగములో సత్యాన్ని కోరుకుంటున్నాడు అంటే మన యొక్క హృదయ అంతరంగములో ఆయన సత్యాన్ని కోరుకుంటున్నాడు. దావీదు ఒక పని చేశాడు. దావీదు చేసిన ఒక పొరపాటు తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఒక సేవకుడిని పంపించాడు, నాతాను ప్రవక్తను పంపించాడు అతని ఎదుటికి. నువ్వు చేసినది పొరపాటు అని చెబుతూ అన్నాడు. ఎప్పుడైతే దావీదు చెబుతున్న మాటలు, దావీదుకి చెప్పిన మాటలను దావీదు అంగీకరించాడు, తన జీవితంలో తను చేసిన పొరపాటుని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అతడు ఇశ్రాయేలు ప్రజల మీదగా రాజుగా ఉన్నాడు కదా. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆయన చేసిన పొరపాటును బట్టి ఒకరిని చంపేశాడు కదా. ఇక్కడ ఉన్న ఈ సేవకుని కూడా చంపవచ్చు కదా. కానీ తన జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో తన యొక్క హృదయాన్ని అప్పగించుకొని సత్యముగా తన యొక్క జీవితంలో పాపాన్ని ఒప్పుకున్నాడు. ఆమేన్. తన అంతరంగములో సత్యాన్ని కోరుకుంటున్నాడు. అంటే ఈ సత్యం అంటే ఏమిటి? జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది, సత్యమందు మీరు ప్రతిష్ఠించండి, నీ వాక్యమే సత్యము. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యమే సత్యమై ఉంది. ఈ సత్యము మన జీవితాలలోనికి ఏమొస్తుందంటే కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యలోనికి నివాసము కలిగి ఉండుటకై మన స్థితిని బట్టి ఆయన వెలుగుని మన యొక్క హృదయాలలో నింపాలనే ఆలోచన. ఆమేన్,
హల్లెలూయా. అందుకే ఈ అంతరంగాలలో పరిశోధిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం ఇది. ఈ దీపము వెలిగించబడాలి, కానీ ఈ దీపము పాపము చేత చీకటిలో తమ జీవితాలు గడుపుతూ ఆ యొక్క ఉన్న దీపాన్ని ఆర్పేసుకునే పరిస్థితిలోనికి వెళ్ళకూడదు. హల్లెలూయా. హుషారు చూద్దాం. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు యొక్క ప్రణాళిక ఏమిటంటే మనిషి యొక్క అంతరంగంలో సత్యాన్ని కోరుకుంటున్నాడు. ఈ సత్యం ఏం చేయబడుతుందంటే మనిషిని ఒక సత్య మార్గంలో నడిపించడానికి కారణమవుతుంది. ఏ విధంగా దావీదు యొక్క హృదయము తన జీవితంలో దేవుని సన్నిధిలో నాతాను ప్రవక్త ఎదుట దేవుని యొక్క సన్నిధిలో పాపాన్ని ఒప్పుకొని తన యొక్క సత్యముతో దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నాడు. మన హృదయంలో కూడా దేవుని ఎదుట సత్యాన్ని మనం బోధించాలి. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా జ్ఞాపకం చేసుకుంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15, 16 వచనాలు చదువుకుందాం. క్రీస్తునందు మీ ఉపదేశకులు 10,000 మంది ఉన్నాము, అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా మేము కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకునే వారే ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలకొనుచున్నాను. ఇందు నిమిత్తము ప్రభువునందు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4:15-16. విశ్వసించితిమి కనుక మాట్లాడితే అని రాయబడిన ప్రకారము అతి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసునందు లేపినవాడు యేసుతో కూడా మనములో లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టినని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము కనుక మాట్లాడుచున్నాము. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా యొక్క అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఒకటి మన జీవితంలో అంతరంగంలో హృదయములో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే సత్యాన్ని కోరుకుంటున్నాడు. రెండవదిగా మన జీవితంలో ఏం కోరుకుంటున్నాడంటే దినదినము నూతన పరచబడిన వారిగా మార్చబడాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మేము విశ్వసించితిమి కనుక మాట్లాడితిమి. మేము దేవుని యొక్క సన్నిధిలో లేపబడి ఉన్నాం కనుకనే దేవుని యొక్క మాటలను దేవుని యందు విశ్వాసంతో కొనసాగించబడుతున్నాం కనుకనే ఈ మాటలను మేము బోధిస్తున్నాం. మేము అధైర్యపడము. ఒకవేళ ఈ బాహ్య పురుషుడు కృషించిన అంటే బయట ఉన్న ఈ శరీరము కృషించిన అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడాలి. ఆమేన్. హల్లెలూయా. అంటే మన జీవితంలో ఏ విధంగా ఉండాలంటే ఒక ఏబు భక్తుడు వలె మన జీవితాలు ఉండాలి. అతని స్థితిని జ్ఞాపకం చేసుకుంటే 19వ అధ్యాయము 25వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే నా విమోచకుడు సజీవుడని భూమి మీద నిలుచునని నేను ఎరుగుతును. అయితే నా శరీరము చీకినను నేను నా కన్నులారా ఆ దేవుని చూస్తాను. నా మటుకే ఎవరము కాదు, నా కన్నుల ద్వారా నా మటుకు నేను చూస్తాను అంటున్నాడు. ఎందుకని ఇంతగా తన జీవితంలో విశ్వాసంతో కొనసాగించబడుతున్నాడంటే దేవుని యొక్క ప్రణాళికలో తన జీవితాన్ని అప్పగించుకున్నాడు కనుకనే, తన స్థితిని బట్టి విశ్వాసముతో నడిపించబడుతున్నాడు కనుకనే ఆ విశ్వాసంలో అధైర్యపడక ఈ బాహ్య పురుషుడు కృషించినను, ఈ బాహ్య పురుషుడు బాహ్య పురుషుడు ఇంతగా కృంగిపోయిన జీవితం కలిగి ఉన్న
అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతూనే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ యొక్క ఏబు యొక్క భక్తుడి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే లోక సంబంధమైనవన్నీ నాశనమైన తర్వాత కూడా అతని జీవితంలో తన స్థితిని బట్టి తనకు కలిగినవన్నీ నాశనమైన తర్వాత కూడా దేవుని యొక్క సన్నిధిలో అంటున్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక అంటున్నాడు. అయితే ఇంకా నువ్వు జ్ఞాపకం చేసుకుంటే అతని యొక్క బాహ్య బయట ఉన్న శరీరం కూషించిపోతుంది. ఈ బయట శరీరం తన జీవితంలో పొళ్ళ చేత, ఆ యొక్క పురుగుల చేత నింపబడి తన జీవితంలో ఆ పెంకులతో గీకులతో తన స్థితిని గడుపుతున్నాడు. అంత గడుపుతున్న తన జీవితంలో దేవుని అందు విశ్వాసముతో కొనసాగించబడుతున్నాడు. కనుక నా విమోచకుడు సజీవుడని, ఆయన భూమి మీద ఒక దినాన నిలుచునని నేను ఎరుగుతాను. ఆయన నేను కని ఇక శరీరంతో చీకిపోయినా నేను మరలా దేవుడిని చూస్తాను, నా కన్నులరా నేను దేవుడిని చూస్తాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే అంతరంగ ఆత్మ ద్వారా తన జీవితంలో దేవుడిని చూస్తాడు. ఎవరు కాదు, నా కన్నులారా నేనే చూస్తానంటున్నాడు. అంటే ఇది దినదినము నూతన పరచబడినదిగా మార్చబడాలి. హృదయములోని యొక్క అంతరంగములో దినదినము బాహ్య పురుషుడు కుషించినను అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతూ ఉండాలి. ఆమేన్. ఒకటి సత్యము, రెండు దినదినము నూతన పరచబడాలి. మూడవది జ్ఞాపకం చేసుకుంటే, మూడవది ఏమిటంటే మన జీవితంలో ఉన్న మన స్థితిని బట్టి ఉపదేశము మన హృదయాలలో నింపబడాలి. ఈ ఉపదేశము మన జీవితాలలో నింపబడితే, జ్ఞాపకం చేసుకుంటే సామెతల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం కాడ నుంచి మనం చదువుకుంటే 3-4 వచనాలు చదువుతాం. సామెతలు 7వ అధ్యాయం 1, 1, 2, 3 వచనాలు. నా కుమారుడా, నా మాటలను మనస్సునుంచుకొనము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనము. నా ఆజ్ఞలను నీవు మనస్సును ముంచుకొని ఎడల నీవు నీ కని పాప వలె నా ఉపదేశాన్ని కాపాడుకొని ఎడల నీవు బ్రతుకుదువు. మ్యాన్, హల్లెలూయా. ఇది మన జీవితంలో హృదయ అంతరంగంలో మన యొక్క ఉపదేశమును వీటిని మనము కాపాడుకుంటే ఇవి మనల్ని బ్రతికింపజేస్తాయి. ఇవి హృదయములో మన జీవితాలలో ఉంచుకుంటే, ఇంకా చదవండి కంటే కదా, నీ వేళ్లకు కట్టుకొనుము, నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకొనుము. జ్ఞానముతో నీవు నాకు అక్కనియు, చెలికత్తితో తెలివితో నీవు నా చెలికత్తెవను చెప్పము. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే హృదయము ఆ యొక్క స్థితిని బట్టి, హృదయం అనే పలక మీద వీటన్నిటిని ఆజ్ఞలను అనుసరించి ఉపదేశాన్ని అంగీకరిస్తే నీవు బ్రతుకుతా. కనుక ఇవి నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకోనము అంటున్నాడు. వీటిని మనం రాసుకోవాలి, హృదయంలో నింపుకోవాలి. ఏం నింపుకోవాలంటే జ్ఞాపకం చేసుకుంటే మనకి ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. ఆజ్ఞలు తెలిసినాయి కదా. ఒకటి, మన జీవితాలలో ఏ దేవుని మనం పూజ చేయకూడదు. పైన ఆకాశం ఎందుకు కానీ, భూమి మీద నీళ్ళే కానీ, ఏటిలో ఏ రూపమైనను చేసుకోనకూడదు, వాటికి నమస్కరించకూడదు. నేను తప్ప వేరొక దేవుడు లేడని చెబుతుంది కదా. దొంగలించకూడదు, విచరించకూడదు, ఇంకా ఉన్నాయి. తల్లిదండ్రులు సన్మానించము, వేరే వాటిని ఆశించకము, పొరుగు వాడిని ఆశించకము, పొరుగు వాడిని ప్రేమించము. ఇవన్నీ మన జీవితాలలో కలిగి ఉండమని హృదయం అనే అంతరంగంలో ఈ యొక్క పలక మీద రాసుకుంటే ప్రతి మనిషి తన జీవితంలో ఒక సత్యమును నడిపించబడతాడు. కనుక ఈ హృదయ అంతరంగంలో దేవుడు ఆ ఉపదేశాన్ని కాపాడుకుంటే నీవు బ్రతుకుతావు. మన జీవితాలు లక్ష్య పెట్టాలన్నా, దేవుని సన్నిధిలో నిలబడాలన్నా ఇవన్నీ మన జీవితాల్లో నింపబడి ఉండాలి. ఒకటి, అంతరంగములో సత్యాన్ని కోరుకుంటున్నాడు. రెండు, అంతరంగములో దినదినము నూతన పరచబడే విధంగా మార్చబడాలంటున్నాడు. మూడు,
ఈ హృదయం అనే పలక మీద ఆయన ఉపదేశాన్ని మన జీవితాల్లో రాసి పెట్టుకొని కాపాడుకునే ఎడలా మనం బ్రతుకుతాం. 3 విషయాలు మన జీవితాలలో దేవుడు ఫలించినట్లుగా రూపు చూపించిన దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఒక్కరూ మోకరిద్దాం. ఈ మాటలు మేము ఇంట్లో దీవించునుగాక. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ మోకరిద్దాం. స్తుతి 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 స్తుతి. Praise the Lord. Hallelujah, 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 hallelujah.